అమరావతి ప్రాంతమైన వెలగపూడి గ్రామంలో అయితే ఉన్నాం. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటావు, నీకు హోదా లేకపోవచ్చు, ప్రతిపక్ష నాయకుడు అంటున్నావు. నువ్వు ఎవరింటికి వెళ్ళాలి? ఆ యాదవ్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలను పరామర్శించి మీకు వచ్చిన కష్టమైంది నష్టమైంది వాళ్ళని అడగాలి. అట్లా అడగకుండా నువ్వు వచ్చి ఆడు 18 ఏళ్ళాడు మరి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, దేని చేస్తుంది అన్యాయం? చట్టం ఎట్టుందో అట్ట వెళ్ళిద్ది. చంద్రబాబు నాయుడు చెప్పగానే కేసు పెడతారు నా మీద. దానికని అర్థం తెలుసుకోవాలి. పేరు దాని భార్య బియ్యం దాంట్లో దొరికితే ఆమెను తీసుకెళ్తుంటే ఏం చెప్పాడు? ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? ప్రజల బాగోగులు చూస్తారని. మీరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మేము ప్రజల మీద పెత్తనం చేస్తామని జైల్లో వేపి నన్నే జైల్లో వేయించాడు 40 రోజులు. నేను నా హక్కుల కోసం నేను పోరాడా, నీకోసం ఇంకోళ్ళ కోసం పోరాడా. నాకు ఆ రోజు గవర్నమెంట్ ఏం చెప్పిందో ఆ హక్కుల కోసం నేను నిరాదీక్షలు చేశా. నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టావు. బెయిల్ రాకుండా చేసావు నన్ను. సత్యనారాయణరెడ్డి బెయిల్ రాకుండా చేశాడు 40 రోజులు. ఏం పీకారు నన్ను? ఏం పీకగలుగుతారు? మీకు చివరాత్రం ఏంటంటే ప్రాణదీక్షమేగా. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి, మాకు వచ్చే పరిహారం ఏంటి, మళ్ళీ అభివృద్ధి ఆగిపోద్దేమో అని కొన్ని గ్రామాల రైతులు అయితే కొన్ని డౌట్, అలాగే భయం కూడా ఉంది. సాక్షాత్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. 49 పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు 4 సీట్లు అడివి, నువ్వు పెడితే అంత పెట్టకపోతే అంత చట్టబద్ధ అయిందిగా. నీ వల్ల ఏమి కాదు. నువ్వు ప్రజలు పారిశ్రామికవేత్తలు బెదిరియడానికి మాట్లాడుతున్నావు. ములాఖత్తుకు వచ్చి నువ్వు ఆయన కలవకుండా వెళ్ళావంటే నీ పార్టీ నాయకుడిని సిగ్గు శరం శివుని ఎత్తున్నాడు ఎవడు కూడా మళ్ళీ నోరెత్తి మాట్లాడతావు. భోగాపురం ఎయిర్పోర్ట్ నేను చేశాను. ఏం చేశావు నువ్వు? రైతులకి ఏం చెప్పావు నువ్వు? నేను గెలిస్తే మీ పొలాలు మీకు ఇస్తాను ఎట్లా అన్నావు. ఇక్కడ రాజధానిలో కూడా అదే వాగుడు ఆగేవాగు నువ్వు. ఒక్కడ దాగిందని ఇది ఉద్యోగాలు ఇస్తే కానీ ఎన్ని కేసులు వేశారు? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ 230 కేసులు వేశారు. ఒకటన్నా నువ్వు చలామణి కాగలేవా? వాళ్ళు 2 సంవత్సరాల నాడు ఉద్యోగాలు జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ మీద నీ కక్ష ధోరణి. లోకేష్ రాజీనామా చేయమంటారు. నువ్వెవరు? విజయవాడ గుంటూరును కూడా కలుపుకోవాలి, అందుకే మావిగన్ అనే అంశం తీసుకురావాలి, నేను వస్తే అది చేస్తాను, అది కావాలని కూడా నాకు ఓటేయండి లేదంటే టీడీపీకి ఓటేయండి అని ఓపెన్గా చెప్పేశాడు ఆయన. కర్నూలు నుంచి హైదరాబాదు రాజధాని తీసుకొచ్చారు. మరి రాజధాని తీసుకొచ్చి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలు ఆ రోజు అన్నారా? జంటనగరం అన్నారా? అనలేదు కదా. తీసుకొచ్చిన తర్వాత 40-50 సంవత్సరాలకి అది జంట నగరాలు అయినాయి. సికింద్రాబాదు హైదరాబాదు కలిసిపోయినాయి. ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయింది? హైదరాబాదు సికింద్రాబాద్ ఎన్ని కిలోమీటర్లు నీకు తెలుసా? ఇవాళ హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి సోడారం వరకు మొత్తం డెవలప్ అయిందిగా. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.